అండి. ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేశాను. తర్వాతకి వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చాపచ్చాగా దంచి వాటిని వేశాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి స్ప్రింగ్ ఆనియన్స్‌లోని ఆనియన్‌ని కట్ చేసి వేశాను ఫస్ట్. ఇవి కొంచెం తొందరగానే మగ్గిపోతాయి. ఇవి మగ్గిన తర్వాతకి దాంట్లో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాతకి ముందుగా కడిగి పెట్టిన ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌ని ఇందులో వేసేసాను. ఇవి కూడా కొంచెం ఈజీగానే మగ్గిపోతాయి. ఇవి వేసిన తర్వాతకి మూత పెట్టి దాన్ని ఒక 3, 4 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. దాంట్లో వాటర్ అంతా పోయి మగ్గిన తర్వాతకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవి ఎవరికి రుచికి తగ్గట్టుకు వాళ్ళు వేసుకోవచ్చు. అవి మంచిగా మగ్గిన తర్వాతకి నేను ఈ ఉల్లికాడలకి 4 ఎగ్స్ సరిపోతాయని చెప్పి 4 ఎగ్స్ వేశాను. నాకు కరెక్ట్‌గా సరిపోయాయి. నేను పావు కేజీ ఉల్లికాడలు తీసుకున్నాను. పావు కేజీకి 4 ఎగ్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసిన తర్వాతకి వెంటనే కలపకూడదు. ఎందుకంటే కౌసు వాసన వస్తుంది కాబట్టి మూత పెట్టి వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో ఎగ్ ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దాన్ని టర్న్ చేసి 2 వైపులా మంచిగా ఉడికేలాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా ఎగ్స్‌ని తిప్పుకోవాలనమాట. బ్రేక్ అయితే అంటే పొరటులాగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎగ్ అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.